ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లముడి నుంచి హరిహర వీరమల్లు చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతికృష్ణ వెండితెరపైన అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తులా కృషి చేశారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకం పైన ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు హరిహర వీరమల్లులో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జ్ఞానశేఖర్, విఎస్ మనోజ్, పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట రమణి అద్భుతమైన సెట్లు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలకు ముందు సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి సెన్సార్ అధికారులు, సెన్సార్ బోర్డు రిపోర్ట్ ఏమందో ఇప్పుడు చూద్దాం. అయితే తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్క్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుండగా ఇప్పుడు ఓపెనింగ్స్ కోసం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా ధరలు పెంచేందుకు మేకర్స్ జీవోలు అందుకోగా సినిమా తొలి రోజు ఎంత సాధిస్తుందో అని అందరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలు ఈ ఈవెంట్స్కి రెస్పాన్స్ అందిస్తున్నాయి. ఈ సినిమా పైన బజ్ కూడా క్రియేట్ చేశాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ 30 కోట్ల ఓపెనింగ్ సాధిస్తుందని కొందరు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో 2025లో టాలీవుడ్లోని సెకండ్ ఓపెనింగ్ సాధించిన మూవీగా నిలవనుందని ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి 54 కోట్ల నికర వసూళ్లతో టాప్లో ఉంది. ఆ తర్వాత బాలయ్య, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, ది థర్డ్ కేస్ ఈ సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్లో టాప్ 5 ఓపెనర్లను చూద్దాం. గేమ్ చేంజర్ 54 కోట్లు, డాకు మహారాజ్ 25.35 కోట్లు, సంక్రాంతికి వస్తున్నాం 23 కోట్లు, ది థర్డ్ కేస్ 21 కోట్లు, కుబేరా 14.75 కోట్లతో ఉండగా ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ మొదటి రోజు వసూళ్లతో గేమ్ చేంజర్ రికార్డ్ బ్రేక్ చేస్తుందో లేదో చెప్పలేమని, కానీ సెకండ్ ప్లేస్లో మాత్రం నిలవనుందని అంతా అనుకుంటున్నారు. అయితే లాంగ్ రన్లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టాలంటే మౌత్ టాక్తో పాటు కంటెంట్ పైన ఆధారపడి ఉంది. మరేం జరుగుతుందో వెయిట్ చేసి చూడాలి. హరిహర వీరమల్లు సినిమా కథ విషయానికి వస్తే 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కింది. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటించడం కంటే జీవించారని చెబుతున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం జరిగే న్యాయం, సనాతన ధర్మం కోసం పోరాడిన వీరుడి పవర్ఫుల్ జర్నీ తెర మీద చూపించబోతున్నామనే టాక్ చిత్ర యూనిట్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వారి రివ్యూ కోసం ప్రదర్శించారు. ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ అధికారులు, ప్రతినిధులు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్న చిన్న మార్పులు, డైలాగుల్లో అక్కడక్కడ బీప్స్తో పాటుగా పెద్దగా అభ్యంతరాలు లేవంటూ తెలియజేయగా సర్టిఫికెట్ జారీ చేశారు. ఎలాంటి అభ్యంతరకర కంటెంట్ లేకుండా రూపొందించిన ఈ సినిమా సెన్సార్ బోర్డు సభ్యులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన ఆకర్షణీయమైన కథనం, కళ్ళు చెదిరిపోయే సన్నివేశాలతో ఈ సినిమా విజువల్ పీస్ లాగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు అని చిత్ర యూనిట్ తెలియజేసింది. పవన్ కళ్యాణ్ తనదైన నటన, యాక్షన్ ఎపిసోడ్స్తో ఈ సినిమాలు హైలైట్గా నిలవనున్నాయి. సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి ఈ సినిమా హృదయాలకు హత్తుకుంటుంది. పాన్ ఇండియా ఆడియన్స్కు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పంచుతుంది.
యాక్షన్ డ్రామా అంశాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా అభిమానులను విశేషంగా అలరిస్తుందనే విశ్వాసాన్ని చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేశారు. ఇక క్లియర్ కంటెంట్ తో రూపొందించి సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ను జారీ చేశారు. ఈ సినిమా రన్ టైం వచ్చి 2 గంటల 43 నిమిషాలు ఫిక్స్ చేశారు. కోహినూర్ డైమండ్ బ్యాక్ డ్రాప్ గా సాగే ఈ కథా కథనాలు ఆద్యంతం కట్టిపడేస్తాయి, సాధారణ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.